గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉండేదంతా కూడా నంబరే. మీకుండేటువంటి స్టేకబుల్ కావచ్చు, సేలబుల్ కావచ్చు, అంటే మన కిలపర్తి క్రియేట్ చేసినటువంటి ఒక నంబర్ అది. ఇది క్రిప్టో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది అది కూడా క్రిప్టో అనుకుంటున్నారు. అవి టోకెన్స్. ఆ టోకెన్స్ మనకు కాయిన్ గా మార్చాలి. అవి టోకెన్ కాదు, పాడు కాదు, ఏమి కాదు, అది జస్ట్ నంబర్ అంతే. ఎక్కడైనా సరే ప్రపంచంలో క్రిప్టోని ఎలా తీసుకొస్తారు అంటే అతను అంటే ఎవరైనా సరే, నాకు తెలిసి ఎవరైనా సరే ఎలా తీసుకొస్తారంటే ఒక క్రిప్టోని ముందుగానే బ్లాక్ చైన్ లో డిప్లాయ్ చేస్తారు. అది ఏదైనా పర్లేదు, BEP20 అయినా కానీ, ERC20 కానీ, ERC కానీ, ఎనీథింగ్ అండి, ఎనీథింగ్. దేంట్లోనైనా సరే ఒక బ్లాక్ చైన్ లో ఒక క్రిప్టోని డిప్లాయ్ చేసి దానికి ఒక వైట్ పేపర్ రెడీ చేసి దాన్ని జనాల్లోకి పంపించి అక్కడ ప్రీసేల్ చేసి ఒక కమ్యూనిటీని తయారు చేసి ఆ కమ్యూనిటీకి తర్వాత మరలా ఏం చేస్తారు అంటే ఆ కమ్యూనిటీ కొన్ని ఫ్రీగా కాయిన్స్ ఇవ్వటం, అలాగే కొన్ని కొనుక్కునే దానికి అవకాశం ఇవ్వటం, ఇలా ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చి తర్వాత ఎక్స్చేంజ్లో పెట్టి దానికి ఒక యూటిలిటీని క్రియేట్ చేసి అద్భుతాలు చేసేటువంటి కంపెనీలు ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి. వాస్తవానికి క్రిప్టో అంటే అలాగే రావాలి. కానీ మన దరిద్రం, మన కిలపర్తి ఏం చేశాడంటే అదే క్రిప్టో అనేసి అదే నంబర్ని మేము కూడా అడిగాం. ఆ రోజు మాకు తెలియకేం కాదు, అడిగా నేను. ఆయన అడిగితే లేదు 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 నేను బ్లాక్ చైన్ లో రెడీ చేపిస్తా ఉన్నాను, మీకేం ప్రాబ్లం లేదని చెప్పాడు. కానీ వాస్తవానికి మనకు అందరికి ఇచ్చింది జస్ట్ నంబర్, జస్ట్ నంబర్. అది క్రిప్టో కాదు. దయచేసి ఇంకా చాలా మంది మన వాళ్ళు మన దగ్గర ఉండేది, మీ దగ్గర ఉండే సేవింగ్ అకౌంట్ లో క్రిప్టో అనుకుంటున్నారు. కానీ కాదు. మనకు క్రిప్టో ఏంటో తెలిసిన KBC. ఇప్పుడు ఏదైతే మీరు బిట్మార్ట్ లో కొంటున్నారో, ఏదైతే మీరు కాయిన్ బిఎక్స్ లో కొన్నారో అది మాత్రమే క్రిప్టో. దీనికి ఒక వాల్యూ ఉంటది. అది రూపాయ, 10 పైసల, 50 రూపాయల, లేకపోతే 100 రూపాయల, రాబోయే రోజులు 1000 రూపాయల, ఏదైనా దీనికి ఒక వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. కిలపర్తి మనకి ఇచ్చిన దానికి ఆ నంబర్ కి ఏ విధమైనటువంటి వాల్యూ లేదు. అలాగే ఇంకొకటి BCT అనేది కూడా క్రిప్టో అనుకుంటున్నారు మన వాళ్ళు. BCTలో కొన్నాను సార్ నేను, కొన్ని సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ లో కొన్నాను సార్. అవి ఏవి కాయిన్స్ కాదండి, అవన్నీ నంబర్సే. అవన్నీ నంబర్సే. మనందరినీ మోసం చేసినాడు ఆ కిలపర్తి. ఓకే. ఈ BCTలో కూడా అంటే అక్కడ ఆ నంబర్ గేమ్ లో ఏది కివో సేవింగ్ దాంట్లో కూడా మనందరికి నంబర్స్ అమ్మాడు, ఫ్రీగా ఇవ్వలే. ఎక్కడైనా ఫ్రీ క్రిప్టోనే ఫ్రీగా ఇస్తారు, అసలు క్రిప్టోనే ఫ్రీగా ఇస్తారు, కానీ నంబర్ని మనకు అమ్మాడు. ఎంత ఎంత దుర్మార్గుడు ఆలోచించుకోండి. ఓకే. ఒక నంబర్ నమ్మాడు. ఇక్కడ వింటూ ఉంటాడు, ఇప్పుడు ఇక్కడ నక్కలాగా చేరు ఆల్రెడీ వింటూ ఉంటాడు, వినండి, వినాలి కూడా, అందుకే వివరంగా కూడా చెప్తున్నా నేను. ఓకే. ఒక నంబర్ని మనకు అమ్మాడు. ఆ నంబర్ని అమ్మి తర్వాత అక్కడ దోచుకున్నాడు. అది సరిపోలేదు అన్నట్టు BCT అని ఒక దాన్ని క్రియేట్ చేసి అక్కడ కూడా కొన్ని నంబర్స్ ని ఒకరి నుంచి ఒకరికి అమ్ముతూ అక్కడ కూడా అతని నంబర్ని ఎక్కువ అమ్మాడు. BCTలో హైయెస్ట్ కాయిన్స్ అమ్మిన వ్యక్తి ఎవరో తెలిసిన కిలపర్తి. SV అకౌంట్ లో మొత్తం అమ్మింది మొత్తం అతనివే. ఇక్కడ కూడా BCT కూడా అతనే దోసుకున్నాడు. అలాగే ఇంకో దరిద్రం ఏంటంటే మనకు KBCని కూడా అతనే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో 1,50,00,000 కాయిన్స్ అతనే అమ్మాడు మళ్ళీ. అంటే ఓవరాల్ గా ఎలా చూసుకున్నా కూడా ఓపెన్స్ అమ్మి ఎన్ని రకాలుగా దోచుకోవాలో, ఎన్ని రకాలుగా మనం పిండి పిప్పి చేశాడు. కానీ మీకు తెలియచేయాలని మాత్రం ఇది చెప్తున్నాడు అంతే. ఇంకేం మనం ఆ నెగిటివ్, ఆ దరిద్రం మనకు అవసరం కూడా లేదు. ఇక మీదట మనం KBCతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నాం. మీ అందరికి కూడా అది ఎలాగ ఉండబోతుందో కూడా కొద్దిసేపట్లో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా ఇంకా చాలా మంది కిలపర్తి చెప్పేటువంటి మోసపు మాటలకి ఇంకా నమ్మి కావాలని KBCని అణగదొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంకొక పాయింట్ చెప్పేసి నేను పాయింట్లోకి వెళ్తాను, ఇంపార్టెంట్ పాయింట్లోకి వెళ్తాను నేను. అంటే మన KBC పార్ట్ గురించి చాలా ఇప్పుడు చెప్పేది కూడా నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరూ కూడా బాగా శ్రద్ధగా వినండి. చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ వినండి. ఇక్కడ మన దగ్గర కిలపర్తి ఏం చేశాడంటే 1440 కోట్లు 1440 crores ని మనకు ఒరిజినల్ క్రిప్టోని తీసుకురావడం జరిగింది. అది ఎవరు తీసుకొచ్చారు, ఎంత కష్టపడ్డారో అది మీ అందరికి తెలిసింది. ఆ విషయాలన్నీ కూడా మన సార్ మళ్ళీ చెప్తారు. ఈ ఒరిజినల్ క్రిప్టో ఏదైతే ఉందో, ఈ ఒరిజినల్ కివో కాయిన్ KBC, ఈ ఒరిజినల్ క్రిప్టోని ఏం చేశాడు అంటే 900 కోట్లు మనకివ్వాలని 540 కోట్లు అతను ఉంచుకోవాలనుకున్నాడు. చూడండి, 50 లక్షల మంది కమ్యూనిటీ దగ్గర 900 కోట్లు, ఒకే ఒక వ్యక్తి దగ్గర 540 కోట్లు. ఈ ఒక్క దాంట్లో కిలపర్తి ఎంత మోసగాడు అర్థమైపోతుంది.
సరే పోనీ ఫస్ట్లో ఆయన తయారు చేసుకొని తీసుకొచ్చుంటే అతని ఇష్టం, తప్పు కూడా ఏం కాదు. ఎవరైనా ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఓనర్ ఎన్నైనా పెట్టుకో, అతను ఓనర్ కాదు కదా, అది నేను చెప్తున్నా. ఆయన ఫస్ట్లో తయారు చేసుకుని వచ్చి ఈ కీబోర్డ్ ఆర్డిన్ అనేది వెబ్సైట్ రాకముందే తయారు చేసుకుని అన్ని కానీ మనకు కానీ ఒరిజినల్ క్రిప్టో కానీ అమ్ముంటే అది అతని ఇష్టం. కానీ మన డబ్బుతో తయారు చేసినటువంటి కేబీసీ కాయిన్ని మనకు 900 ఇచ్చి 50 లక్షల మందికి అతను 540 కోట్లు పెట్టుకున్నాడు. ఇక్కడ చాలా పెద్ద మోసం ఉంది. ఆ మోసమే మీకు తెలియాలనేసి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. బాగా వినండి, ఇది చాలా పెద్ద మోసం, గరాన మోసం. అసలు అది ఎంత పెద్ద మోసం అంటే మనకు 900 కోట్లు, ఓకేనా? ఈ 900 కోట్లలో మనకు అంటే మనకు వచ్చేది 0.25% ఒక సంవత్సరానికి వచ్చేదంతా 0.25%, అంటే 2,25,00,000 మాత్రమే మనకు ఒక సంవత్సరానికి రిలీజ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు సంవత్సరానికి ఎంత రిలీజ్ అవుతాయి? 2,25,00,000 మాత్రమే మనకు 1 ఇయర్కి రిలీజ్ అయ్యేది. ఏంది మనందరికీ 50 లక్షల మందికి 2,25,00,000 రిలీజ్ అవుతాయి. ఈ 2,25,00,000 మనకు 100 కోట్లు అయ్యేదానికి ఎంత టైం పడుతుంది చూద్దాం. ఇది మనకు 40 సంవత్సరాలు అయితే కూడా మనకు ఎంత అవుతాయి? 90 కోట్లు అవుతుంది. మనం 40 సంవత్సరాలు బతికితే మనకు వచ్చేది 90 కోట్లు మాత్రమే. చూడండి బాగా, 40 సంవత్సరాలు బతికితే మనకు 90 కోట్లు రిలీజ్ అవుతాయి. కానీ మన కిలపర్తి దగ్గర 540 కోట్లు ఎప్పుడు అక్కడే ఉంటాయి. వీటికి కండిషన్ ఉంది, మన దగ్గర ఉండే దానికి కండిషన్ ఉంది, అవునా? మనకంతా కూడా 0.25 కదా రిలీజ్ చేస్తాడు. మనందరివి 40 సంవత్సరాలు బతికితే మనందరికి కలిపి 90 కోట్లు, కిలపర్తి దగ్గర మాత్రం 540 కోట్లు ఎప్పుడు కండిషన్ లేకుండా ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. అంటే మనం కష్టపడి ₹1 రేటు పెంచామనుకోండి, ₹1 కిలపర్తి 1 కోటి కాయిన్స్ అమ్ముతాడు. మళ్ళీ ₹1 మళ్ళీ కింద పడిపోతుంది కాయిన్, మళ్ళీ ₹1 పెంచుతాం మనం కష్టపడి. ఇప్పుడు కేబీసీ కార్టో లేకపోతే ఇంకోటో తెచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ 1 కోటి కాయిన్ అమ్ముతాడు, మళ్ళీ కింద పడిపోతుంది కాయిన్. అంటే జీవితంలో ఎప్పుడూ కూడా ₹1 కూడా మనం చూడలేము, ₹1 కూడా మనం చూడలేము. ఎందుకంటే కిలపర్తి దాన్ని అమ్ముకు 540 కోట్లు ఎప్పుడు అమ్ముకోవాలి ఆయన పిల్లలు, వాళ్ళ మునిమనవాళ్ళు అందరూ కూడా అమ్ముకోవచ్చు. మనం ఎప్పుడైతే ఎగిరిపోతామో అవన్నీ మళ్ళీ దోచేసుకుంటాడు కిలపర్తికి. ఎందుకంటే మొత్తం అంతా కూడా అడ్మిన్ పవర్ అంతా ఎవరి దగ్గర ఉంది? కిలపర్తి దగ్గర ఉండేది. కాబట్టి ఇప్పుడు లేదు కిలపర్తి దగ్గర ఇప్పుడు లేదు. సో దీని నుంచి మనం చెక్ పెట్టాలనుకున్నాం, చెక్ పెట్టాలి ఖచ్చితంగా. ఇది మోసం, జనాలను మోసం చేసి జనాల డబ్బుతో తయారైనటువంటి ఒక క్రిప్టోని కిలపర్తి అనే ఒక దొంగ దగ్గర ఉండకూడదు అని ఒక గట్టి నిర్ణయంతో మన వాళ్ళందరూ కూడా చాలా మంది ఇన్ని కోట్ల కాయిన్స్ మనకు దగ్గర 50 లక్షలు కనిపించుండొచ్చు. ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పండి? మీరు ఉండరు, మనం ఉండరు, ఇంక ఎవరు ఉండవు. అటువంటిప్పుడు దాన్ని ఉంటే లేకపోతే, ఒకవేళ ఉన్నాం కూడా అది ఎందుకు దాని విలువ ఎందుకు చెప్పండి? దానివల్ల ఉపయోగం చెప్పండి. ఒక వ్యక్తి మరలా ఇప్పుడు కూడా కేబీసీలో కూడా మరలా అతనే డెవలప్ అవుతాడు, అతను ఒక్కడే బతుకుతాడు, మనందరి జీవితాలతో ఆడుకుంటాడనే ఉద్దేశంతో మనం వీటిని 10 కోట్లకి తీసుకురావడం జరిగింది. అది కిలపర్తి యాక్సెప్ట్ చేశాడు. కిలపర్తిని అడిగాం, ఇలా చెయ్యి అన్నాం, హ్యాపీగా చేయండి అన్నాడు. సో దాని గురించి మన వర్మ సార్ చెప్తారు, అది వేరే టాపిక్. సో కాబట్టి ఈ 10 కోట్లు ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ కిలపర్తి దగ్గర 540 కోట్లు లేవు. ఎప్పుడైతే 540 కోట్లు కిలపర్తి దగ్గర లేవో మనకు హ్యాపీగా ఈ 10 కోట్ల కాయిన్స్ మన కమ్యూనిటీలో ఉన్నందువల్ల ఆటోమేటిక్గా దీనికి రేటు పెరుగుతుంది. ఎందుకంటే రాక్షసులు లేనప్పుడు ఆటోమేటిక్గా మనమే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మనం ఈ విధంగా దీన్ని మనం పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ మోసం మీకు అర్థం కావాలని నేను ఇప్పుడు ఈ పాయింట్ వివరంగా చెప్పాను. అంటే ఇటువంటి ఇక్కడ కట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ 10 కోట్ల కాయిన్స్ ని మనం రాబోయే రోజుల్లో మంచి పొజిషన్ తీసుకెళ్లొచ్చు. దానికోసంగానే kbccot.com అనే యాప్ ని మీకోసం తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది అంటే ఇంకా లైవ్ లోకి రాలేదు, జస్ట్ మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మేము టెస్టింగ్ చేస్తున్నాం, వర్క్ జరుగుతూ ఉంది.
టెస్టింగ్ జరుగుతూ ఉంది. ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఈ హోమ్ పేజెస్ ఇలా ఉంటాయి. సో మేము ఆల్రెడీ టెస్టింగ్లో ఉన్నాం. సో ఇవన్నీ మన ఆర్డర్స్, ఇవన్నీ మన యొక్క హోమ్ పేజెస్, యూజర్ ప్యానెల్ ఎలా ఉంటుంది, అలాగే ఇవన్నీ కూడా కేబీసీ కార్డుకి సంబంధించినటువంటి ఇదంతా వర్క్ అయితే అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. టెస్టింగ్ జరుగుతూ ఉందండి, టెస్టింగ్ జరుగుతూ ఉంది కేబీసీ కార్డ్. సో అంతా కూడా మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి. కేబీసీ పే డిపాజిట్స్ చాలా మంచిగానే డిజైన్ చేయడం జరిగింది. సో ఇది టెస్టింగ్లో ఉన్నందువల్ల మీకు లైవ్లోకి రాదు, మీకు కనిపించదు అంతే. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టెస్టింగ్ ముందు ఇంకా చేస్తూ ఉన్నాం మేము. ఆ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ 25 కానీ లేదా ఒక మంచి రోజు చూసుకొని మీకు లైవ్లోకి తీసుకురావడం జరుగుతుంది. సరే, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కేబీసీ కార్డ్? మీకు జస్ట్ ఒక 2 minutes చెప్తాను. మీకు ఏంటి, ఎందుకు అసలు కేబీసీ కార్డుని తీసుకొచ్చామనే దాన్ని కూడా మీకు ఒక్కసారి నేను వివరంగా చెప్తాను. చాలా సింపుల్ సాఫ్ట్వేర్ని తీసుకురావడం జరిగింది. ఇది వరల్డ్ వైడ్ ఎక్కడైనా వాడుకునే విధంగా, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ కేబీసీ కార్డ్ని మీరు వాడుకోవచ్చు. ఆ విధమైనటువంటి డిజైనే మనం తీసుకురావడం జరిగింది. చాలా సింపుల్ కూడా, చాలా సింపుల్, ఏం లేదు, వెరీ సింపుల్. ఇందులో ఎవరైనా సరే, ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ ఎవరైనా సరే మీరు ఇందులోకి సైన్ అప్ కావచ్చు. అందుకే మెయిల్ మాత్రం ఇచ్చాం మేము. ఇక్కడ మెయిల్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే వెరిఫికేషన్ ఏముండదు. టోటల్ వరల్డ్ వైడ్ ఎవరైనా సరే మెయిల్ వెరిఫికేషన్ తోటి ఇందులో సైన్ అప్ అవ్వచ్చు, అంటే రిజిస్టర్ కావచ్చు. అలా మనకు ఎంతమంది రిజిస్టర్ అయితే అంత బెనిఫిట్. రిజిస్టర్ అయిన దానికి గాను మనం ఇనిషియల్గా ఒక 10 రివార్డ్ పాయింట్స్ని, నథింగ్ బట్ క్యాష్ అండి, 10 రూపీస్. మేము ఇంకా దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. 10 రూపీస్ పెడదామా లేకపోతే 50 రూపీస్ పెడదామనేది చూద్దాం. ఇది సైన్అప్కి మీకు ఫ్రీ సైన్అప్ ఉంటుంది. మీరు ఒక్క రూపాయి కూడా కేబీసీ కార్డ్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీకే కేబీసీ కార్డ్ ఇస్తుంది. వాటిని మీరు యూటిలిటీలో వాడుకోవచ్చు. ఇది మీకు డబ్బులు ఇస్తుంది, అంతేగాని డబ్బులు తీసుకోదు. కేబీసీ కార్డ్ అనేది మనము జనాల కోసం తయారు చేస్తున్నది, జనాల దగ్గర మనం తీసుకునే దానికోసం కాదు. సో ఫ్రీగా మీరు సైన్అప్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, మీకే కొంత డబ్బు అనేది రావడం జరుగుతుంది. అలాగే దీన్ని మీరు ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. ఇది మళ్ళీ నెట్వర్క్ కాదు, మళ్ళీ నెట్వర్క్ ఫస్ట్ లెవెల్ సెకండ్ ఏమి ఉండవు. మామూలుగా మీరు గూగుల్ పే, ఫోన్ పే ఎలా వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే మీకు ఎలా రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, క్యాష్ వచ్చింది కదా అప్పుడు, 10 రూపాయలు 20 రూపాయలు అలా వచ్చేది మనకు. సో ఇక్కడ కూడా అలాగే మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో ఆ డైరెక్ట్ రెఫర్ మాత్రమే మీకు కొంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంతా కూడా క్యాషే, అన్ని కూడా రివార్డ్ పాయింట్స్, నథింగ్ బట్ క్యాష్. దీన్ని మీరు యూటిలిటీలో వాడుకోవచ్చు. సరే, ఏముంటాయి ఇక్కడ కేబీసీ కార్డులో? ఏముంటాయి కేబీసీ కార్డులో? ప్రతి ఒక్కటి ఉంటుందండి. మీ ఇంట్లో తయారు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్, మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్, బట్టల దగ్గర నుంచి, గ్రోసరీస్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఈవెన్ స్కూల్ ఫీజులు కూడా, అంటే ఆ స్కూల్స్ కూడా టైఅప్ అవుతాయి, రియల్ ఎస్టేట్ టైప్ అవుతాయి, బంగారు షాపులు టైఅప్ అవుతాయి, ఇక్కడ పెట్రోల్ బంకులు టైఅప్ అవుతాయి, రెస్టారెంట్లు టైఅప్ అవుతాయి, కూరగాయల షాపులు, మెడికల్ షాప్స్, ఎనీథింగ్ వాట్ నాట్, పర్టికులర్ ఇది లేదనేది ఏం లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మన కేబీసీ కార్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. మీరు ఏమి కావాలన్నా కూడా కేబీసీ కార్ట్లో వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ పర్చేస్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఏంటంటే సమ్ కేబీసీని అక్కడ యాక్సెప్ట్ చేయరు. 20% కేబీసీని, కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల 40%, కొన్ని చోట్ల 10%, ఇలా కేబీసీని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూటిలిటీ, అంటే మన యొక్క కేబీసీ కాయిన్కి యూటిలిటీ ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే డబుల్ ద వాల్యూమ్, డబుల్ ద వాల్యూ. అంటే మీరు ఎక్స్చేంజ్లో 10 రూపాయలకు కొంటే ఇక్కడ మీరు 20 రూపాయలకు అమ్ముకోవచ్చు. అక్కడ 50,000 కొన్నారు, ఇక్కడ 1,00,000 రూపాయలకు అమ్ముకోవచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్చేంజ్లో మీకు బయ్యర్స్ పెరుగుతారు. ఎందుకు? అక్కడ 10 రూపాయలు కొని ఇక్కడ 20 రూపాయలకు అమ్ముకోవచ్చు కాబట్టి. సో దీని మీద వివరంగా మీకు మరలా నేను చెప్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క కేబీసీకి హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ బయ్యర్స్ తయారవుతారు, హ్యూజ్ క్రౌడ్ తయారవుతుంది. ఆ యొక్క ఎందుకు తయారవుతుంది? చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక ఫ్లాట్ కొన్నాను రియల్ ఎస్టేట్లోని, దాని కాస్ట్ ఒక 20 లక్షలు అనుకున్నాను. 20 లక్షలు అయితే ఇక్కడ 1,00,000 రూపాయలకి 1 lakh వాళ్ళు కేబీసీ యాక్సెప్టెడ్ చేస్తామన్నారు. అంటే 19 లక్షల రూపాయలు క్యాష్ పే చేయాలి. ఎంత? 19 lakhs.
₹1,00,000 వచ్చి కేబీసీ ఇవ్వాలి. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, సపోజ్ నేనే ప్లాట్ అమ్మించాను, మా బావకి అమ్మించాను. ఆయనకి నేను ప్లాట్ అమ్మిగానే ఆయన నుంచి నేను 19 లక్షల క్యాష్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి పే చేస్తాను, 1,00,000 నా దగ్గర ఉన్న కేబీసీ ఇస్తాను. కానీ ఒరిజినల్ గా నేను ఇచ్చేది ఎంత తెలిసిన 50,000 విలువ చేసే కేబీసీ మాత్రమే ఇస్తాను. ఎవరికి? వెంచర్ ఓనర్కి. కానీ నేను దాని వాల్యూ ఎంత డబుల్తో కదా, నేను కొనేది ఎక్స్చేంజ్ 50,000కే, కానీ ఇక్కడ ఇచ్చేది 1,00,000కి. అంటే నాకు 50,000 ప్రాఫిట్ వచ్చేసిందిగా. స్ట్రైట్ అవే నాకు ప్రాఫిట్ ఎంత? 50,000. ఇలా మీరు కిరాణా షాపుల్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ వాట్ నాట్ లేదంటూ ఉండదు. గుండు సూది నుంచి గోల్డ్ వరకు, మీరు చిన్న సర్వీస్ నుంచి పెద్ద సర్వీస్ వరకు ప్రతిదీ కూడా కేబీసీ కార్డులో ఉంటుంది. రాబోయే 1 yearలో మనం ఇండియా మొత్తం కూడా ఈ యొక్క కేబీసీ కార్డ్ అనేది ప్రతి చోట ఉంటుంది. చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఇది ఉంటుంది. సో ఇలా ఉన్నందువల్ల ఏమైపోతుందంటే మన వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ డెవలప్ అవుతుంది. ఎందుకు? కేబీసీలో ₹10 కొంటారు, ఇక్కడ ₹20 కంప్యూటర్, అక్కడ ₹100 కొంటారు, ఇక్కడ 200, అక్కడ 10,000 కొంటారు, ఇక్కడ 20,000. అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది మీరు ఆలోచించుకోండి. ఈ ఇన్కమ్ లేకే కదా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. బైక్ విన్నర్స్, కారు విన్నర్స్ ఎంతో మంది ఈరోజు ఇన్కమ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ దెబ్బతోటి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ కనిపిస్తుంది. మీ చుట్టుపక్కల 10 మంది ఉన్నారు, మీరు కేబీసీ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళందరికి కిరాణా సరుకులు కావాలి, వాళ్ళు అంతా 5,000 కొన్నారు, 50,000 కొన్నారు. 50,000 ఒక 5% లేదా 10% ఉందనుకోండి. సపోజ్ 50,000 10% అంటే ₹5,000. ఈ ₹5,000 మీరు ఇచ్చేది ఎక్స్చేంజ్ ఎంత కొంటారు? 2,500కే. అంటే మీకు 2,500 మీకు ప్రాఫిట్ వచ్చేసింది కదా. ఇలా ప్రతి ఒక్క వస్తువు పైన మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో వండర్ఫుల్ గా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? కేబీసీ యొక్క బయ్యర్స్ పెరుగుతారు, ఇంకా రోజు కొంటారు. అక్కడ ఎక్కడికి వెళ్ళి? ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి అద్భుతంగా ఒక్కొక్కరికి కొనటం పెరుగుతుంది. ఎందుకు కొంటారు? ఇక్కడ యూటిలిటీలు అమ్ముకోవచ్చు కాబట్టి, అక్కడికి డబుల్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. సో అప్పుడు కేబీసీలు కొనడం పెరిగిందంటే ఏమవుతుంది? దాని అర్థము దాని రేటు కూడా పెరుగుతుంది. సో రాబోయే రోజుల్లో కేబీసీ మంచి రేట్కి వెళుతుంది. సో ఇది ఫస్ట్ ఒక బెనిఫిట్ మన కిబో ఫ్యామిలీకి. అంటే 2 రకాల బెనిఫిట్. ఒకటి కాయిన్ రేట్ పెరుగుతుంది, రెండోది ఏంటి? మనకి ఇన్కమ్ కూడా వస్తుంది ప్రతి ఒక్కరికి, అక్కడ డబుల్ రేట్ అమ్ముకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏముందో తెలిసిన, మనమే మన కిబో ఫ్యామిలీ మెంబర్సే ఇందులో బిజినెస్ మ్యాన్ గా తయారవచ్చు. అంటే వెండర్స్ గా మీరే షాపులు ఉంటే మీ షాపులు పెట్టుకోండి, మీ స్కూల్స్ ఉంటే మీ స్కూల్ పెట్టుకోండి, మీ మెడికల్ షాప్స్ ఉంటే పెట్టుకోండి. మీరు ఏమి ఉంటే అన్నిటిని కూడా మన యొక్క కేబీసీ కార్డులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఫ్రీగా. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా. కిలపర్తిలాగా డబ్బులు దోచుకోవటం కాదు, డబ్బులు ఇవ్వటం. మనం ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. ₹1 కూడా వెండర్స్ కూడా ఎవరు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. అంత ఫ్రీగానే మీరు ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. సో అది 2వ బెనిఫిట్ ఎవరికి? మన కిబో ఫ్యామిలీకి. 3వ బెనిఫిట్ కూడా ఉంది. ఏంటో తెలిసిన మీకు, మనం ఒక జాబ్స్ ను కూడా క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఈ యొక్క కిబో కార్ట్ మెయింటైన్ చేసేదానికి స్టాఫ్ కావాలి, దానికి మేము సపరేట్ ప్లానింగ్ చేస్తున్నాం. సో అలా రాబోయే రోజుల్లో ఇమీడియట్ అయితే కాదు, రాబోయే రోజుల్లో ఈ జాబ్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అలా జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనం పెంచబోతున్నాం. సో ఓవరాల్ గా కేబీసీ కార్డ్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మన యొక్క టీం ఆల్రెడీ చాలా ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం దీనికి ఒక సపరేట్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ వైజాగ్ లో ఆఫీస్ కూడా చూడడం జరిగింది. సో అక్కడ మీకు అఫీషియల్ గా లీగల్ గా ఏమేమి ఉండాలో అన్నిటి కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఈ కేబీసీ కార్డ్ అనేది ఒక కార్పొరేట్ స్టైల్లో రాబోయే రోజుల్లో ఒక కార్పొరేట్ స్టైల్లో ఇది అద్భుతంగా ముందుకు రాబోతా ఉంది. సో ఏదైతే జొమాటో ఎలా ఉన్నాయో, ఏవైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా ఉన్నాయో, అలాగే మన కేబీసీ కార్డ్ కూడా మీ అందరి సహకారంతో, మనందరి కష్టంతో ఒక అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. సో ఆ విధంగా మన కేబీసీ కూడా మంచి రేట్ ని తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మీకు నేను ఈరోజు తెలియజేయాలనుకున్నది. సో మనకి ఇక టైం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ మన యొక్క వర్మ సార్ ఒక్కసారి మీరు అందుబాటులో ఉన్నట్లయితే, లేదా దీంట్లో ఏదన్నా 1 or 2 డౌట్స్ ఉంటే అడగచ్చు. 1 or 2 పీపుల్ ఇందులో ఈ విషయం మాత్రమే, ఈ ఒక్క సబ్జెక్ట్ మీద మాత్రమే. మరలా అన్ని విషయాలు మీరు వద్దులేదండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం కావాలంటే. ఎందుకంటే కేబీసీ అఫీషియల్గా వచ్చినప్పుడు మీకు సపరేట్ సెషన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు వివరంగా దాని గురించి చెప్దాం. డోంట్ వరీ.
సో ఇంకా వర్మ సార్ మనకు అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనేది మన కెమిస్ట్రీ అంతే కదా. రైట్ వర్మ సార్ ఒక్కసారి. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అరుణ్ మత్ అందరూ చాలా మంది వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనేసి అంటే మనం టోటల్ గా క్యాజువల్ గా ఈ మధ్యకాలంలో గ్రూప్ డిస్కషన్స్ గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఎనీవే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నేను డాడీకి చెప్తాను. ఎందుకనంటే నాకు ఇంత కమ్యూనిటీని నేను ఇప్పుడు దాకా నాకు ఎమ్మెల్యే అంటే తెలియని మనిషికి నాకు ఇంతమంది లక్షల మంది స్నేహితులను ఇచ్చింది ఆయనే. నేను ఆ రకంగా నేను డాడీకి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ.